రాడ్రా బుద్ధున్నాడు ఎవడు రాడ్రా మళ్ళా ఇంత పచ్చ కూర్చున్నాం రాలే లోపల కొడక ఏం తిని తెచ్చినావు మళ్ళా ఇంత పచ్చ కూర్చున్నాం రాలే లోపల కొడక ఏం తిని తెచ్చినావు మళ్ళా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా వియర్డ్గా ఉంది కాన్సెప్ట్ సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు స్కిప్ చేసేయండి. అండ్ మీరు అనుకున్నంత వైల్డ్గా ఉండదు, అంత గలీజ్గా ఉండదు, తిన్నప్పుడు నేను చూడలేము అనుకున్న వాళ్ళు కూడా స్కిప్ చేయండి. నచ్చుతుంది మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు చూడండి. అండ్ కాన్సెప్ట్ వచ్చి ఏం లేదు, మొన్న మోషన్ ట్యాబ్లెట్ ప్రాంక్ చేశాడు కదా 10 వేస్తామంటే ఓకే అని చెప్పి. సో దానికి వాడికి రివెంజ్ ప్రాంక్ చేద్దాము సాగర్ హెల్ప్ తీసుకొని చేస్తున్నాను. ఏం లేదు, ఈ బేసన్ ఉంది కదా, నేను కూడా ర్యాండమ్గా ఒక ఛానల్లో చూశాను. ఈ శనగపిండిని వాటర్లో కలిపేసి హ్యూమన్ షీట్ అని చెప్పి వాష్రూమ్ అంతా గలీజ్ చేసేద్దాము, వాడు వాష్రూమే చేసేసి వాడి రియాక్షన్ ఎట్లుందో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చకపోతే ఖచ్చితంగా స్కిప్ చేయండి. అండ్ ఈ కాన్సెప్ట్ నిమ్మి చెప్పినప్పుడు నిమ్మి ఒక ఐడియా ఇచ్చాడు, ఇది ఓకే ఇట్లా షిట్ అన్న దాంట్లోనే అంటే ఇట్లా వేసేసి ఫుడ్ ఛాలెంజ్ పెడితే ఎట్లుంటుంది అని కూడా కాన్సెప్ట్ చెప్పాడు. మీకు ఓకే మేము చూడగలము అనుకుంటే అది కూడా కమెంట్ చేయండి, మేము చూస్తాం ఓకే ఫన్ అనుకుంటే చేస్తాం, లేదు వద్దు అనుకుంటే ఇక్కడే మేము చేయము. ఎందుకంటే అది చేయించి అంత వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టి వాష్రూమ్లో కూర్చొని తినాలి అంటే తర్వాత వీడియో తీసుకోలేనంటే ఎఫర్ట్స్ పెట్టి కష్టం అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. సో నచ్చుతుంది అంటేనే మేము చేస్తాం, లేదంటే లేదు. కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్స్ట్రీమ్ ఫన్ వస్తుంది అనుకుంటున్నాను, తెప్పించే కూడా ట్రై చేస్తాను. డోంట్ గివ్ బ్యాడ్ కమెంట్స్ అండి. బ్యాడ్ కమెంట్స్ నాకు మ్యాక్సిమం ఇవ్వట్లేదు, ఒకరు ఇద్దరు నార్మల్గా పెడతారు కంటెంట్ కొత్తగా చేయండి అని. కొత్తగా చేయాలంటే నేను కొత్త కదా యూట్యూబ్కి, కొద్దిగా అలవాటు చేసుకోండి మీ పాపని. అండ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మన రెసిపీ అయితే ఎక్స్ప్రెషన్స్ ఇదిగోండి, వీళ్ళంటి మైండ్ నడిచి చూడద్దు. మళ్ళీ అక్క ఏందక్క ఇట్లా చేసాం కమెంట్ చేయొద్దు. ఓకే, ఆల్మోస్ట్ డన్. ఇంకా మనం వాడు వాష్రూమ్ గబ్బులు లేపడమే నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ వాడు వచ్చిన తర్వాత వాడి రియాక్షన్ మరో స్టెప్. అండ్ దీని మధ్యలో కొద్దిగా యాడ్ ఆన్ కూడా చేస్తాం, కొద్దిగా వేసేసి రియాక్షన్ ఎట్లుంటుంది అండ్ సాగర్ రియాక్షన్ ఎట్లుంది, కాన్సెప్ట్ ఎట్లుంది చెప్పురా. ఏందా వాడు అక్క చూపిస్తావు కదా చూద్దాం. ఖచ్చితంగా నీ పర్ఫార్మెన్స్ భారీగా ఉండాలి. వాటికుల్లే చేతి తీసుకొని ముఖం కూడా అంటించు. ఓకే అయితే చూపిస్తా వాష్రూమ్ అంతా గలీజ్ చేసి. ఓ నీరు పెట్టుకున్నాడు వాష్రూమ్. చిట్టొద్దు ప్లీజ్, మీకోసమే మంచి మంచి కాన్సెప్ట్స్ నేను చేస్తాను. దానికంతా మీరు తిట్టుకుంటే మళ్ళీ నేను ఫీల్ అవుతావు. దాని మీద నిజంగా అట్లే ఉంది, నిజంగా అట్లే ఉంది. దాని మీద దీని మీద ఇచ్చిన అదిగో నడు నిజంగా. A few minutes later. ఏ ఉండు శివ, సర్ప్రైజ్ రారా, సర్ప్రైజ్. దాదా చూపిస్తా, కళ్ళు మూసుకోమ్మా. అక్కడ కాదు, కళ్ళు మూసుకో చెప్తాం. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. చూపిస్తా కదా నీకు డైరెక్ట్ గా. కళ్ళు తెరుసు, కళ్ళు తెరిస్తే సర్ప్రైజ్ ఉండదు. ఏం చెప్పు. చెప్తాను కదా, నువ్వు ఎందుకంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నావు? ఏరా నందు నువ్వు వాడు సర్ప్రైజ్ దొబ్బేయాలని. పద ఇంకొక ముందుకు స్టెప్ అయ్యి
అయ్యే అయ్యే ఏందో ఇట్లా చేసుకున్నావు శివ ఏంది అట్లా చేసినావు వాష్రూమ్ ని తీరా చేసినాడు బాత్రూమ్ ఎవరు పబ్లిక్ కూర్చోడు ఏం అట్లా అంత గలీజ్ ఎట్లా చేస్తావు నువ్వు రాండ్రా తీరా మా అమ్మకు చూపిస్తా వీడు ఎట్లా నీట్గా పెట్టుకుంటున్నాడు దా తొక్కేసినావా వాళ్ళమ్మ జీతం నేను ఎవరు కదే ఏమో సాగర్ అనుకుంటా వాడు పొందాడు మనం కొబ్బరి ఎట్లా నచ్చినదే వాడున్నాడా వాడు పొందాడు మనం కొబ్బరి ఎట్లా నచ్చినదే వాడున్నాడా లోపల ఉన్నాడు నీకు సిగ్గులే కచ్చిగా ఎక్కించుకోవట్లే పనిమాలంతా ఏ లోపల కొడక పొందలే కొడక చెప్పు తీసుకుపోతారా కొడక చెప్పు తీసుకుపోతారా నువ్వు చెప్పు ఎట్లా వచ్చాదా బాబు నువ్వు ఇదే తప్పు వాడి మోషన్ టాబ్లెట్లు వేసినావు వాడి తగ్గట్లేదు వీడికి వచ్చి చూపించుకున్నాడు కొబ్బరి ఎట్లా నచ్చినదే కంపలు అట్లా చేస్తా అంటే తగ్గేసినావంట వీడు వేసినప్పుడు ఈ వాష్రూమ్ వాడుకోమని చెప్తాం వాళ్ళ ఇంట్లో కూడా క్లీన్ చేయలేకపోతున్నారట అందుకు నువ్వు క్లీన్ చేయి నీ కనకార్యాలు అన్ని అమ్మకు చూపిస్తా నేను చెయ్యి పోవాడు దొడ్డి కూర్చొని నన్ను దిక్కులే చేయమన్నా కొడుక మాకు మంచి కూర్చొని అడిపది కూర్చున్నాడు మంచి కూర్చొని అడిపది పంది కూర్చోరు నీకన్నా పందే కాదు కదా లోపల కొడుక ఏ పాపం ఇన్సల్ట్ తప్పు కదా అట్లా చేసి బాత్రూమ్ ఎవడు బాగుంటది నువ్వు పోయించి నువ్వు చేసిన దానికి నీదే తప్పు నువ్వే టాబ్లెట్ వేసిన వాడికి నేను పిలిపిన కాదప్పా ఫస్ట్ విని తర్వాత పాయింట్ కాదా అని గొడవపడు నువ్వు తొక్కినావా గలీజ్ అంతా జీవితం ఇంత మన అంత ఏం మామూలు ఏమన్నా నా గంపడు గేసి పాడినట్లే అవనమ్మ ఆ పందెర వేరే సిబ్బంది ఆ ఊరు కొద్దిగానే చూడు ఇప్పుడే జాతదేవా ఏ గలీజ్ నా కొడక ముట్టాల కొడక మమ్మల్ని ఇట్లా మెచ్చులేదు వాళ్ళు పెంచారు అట్లా మీ బాత్రూమ్ లో బాబు అట్లా ఏమైనా చేస్తున్నారు వాళ్ళు పెంచింది బాగానే పెంచినారు నువ్వే మోషన్స్ చేసావా టాబ్లెట్లు మూడు రోజుల నుంచి నాన్ స్టాప్ గా వాష్రూమ్ క్లీన్ చేయలేకపోతుందంట మమ్మీ ఎల్లు సావు బయట నింది నువ్వు వేసిన దానికి ఇరికి వచ్చినాడు నువ్వే క్లీన్ చేసి నువ్వే చేస్తారా కాలక్షేమం 100 రూపాయలు ఇస్తాను క్లీన్ చేయమన్నా లోపల కొడక క్లీన్ చేయి పో శివ క్లీన్ చేయి పో అది క్లీన్ చేయడంలో రెడీ అవుతాడు పో నీకు నిన్ను పిలిచానా పిలిచి ఆయన కూడా వేస్తామని నువ్వు చేసిన తప్పేది డాక్టర్ 10 రోజులు నాన్ స్టాప్ పోతాడంటే ఇప్పుడు 3 రోజులు 7 రోజులు 7 రోజులు నువ్వు క్లీన్ చేయాలా పో అట్లే పో ఏం చేస్తా ఈడే కూర్చుంటా ఏమి పో ఇప్పుడు కానీ బాత్రూమ్ క్లీన్ చేయలేదు అనుకో ఎవడు
నువ్వు చేసిన తప్పు వద్దు. నువ్వు వెళ్ళి అర్జెంట్ ఇక్కడ కలిసేస్తారు. చీనా వాషం గబ్బులు చెప్తాడు. ముట్టనా ఎవరా నువ్వు యాభై నుంచి వచ్చింది గబ్బు నా కొడుక. ఇట్లా నీ తప్ప వాషింగ్ టాబ్లెట్ లేడు. అయిపోయినాడు. నువ్వు చేసిన తప్పు. వాడు 7 రోజులు ఇంకా వాష్రూమ్ చూడు. కొడుక లేసావరా బయటికి కొడుక లేసావరా బయటికి వాడు పోవాలంటే లేకపోతే ఈడు కూర్చుంటాడు. పో నీ ఇష్టం తర్వాత ఎక్కడ క్లీన్ చేస్తాను నా బతుకులో జడ పోరా. అమ్మ జీతమ్మ కేవలం దూరం పెడతావరా నేను నువ్వు పల్ల పోరా నిమ్మి వాష్రూమ్ నా ఏంది నా నువ్వునే చూసాకేమన్నా ఆ బాత్రూమ్ చూడలేవులే నిమ్మి. ఆ బాత్రూమ్ పార్కొని నువ్వు చూడలేవు. పందిన మీద సాగన ఆ సాగర్ గారు పందినా కొడుకు అట్లా చూపి ఎంత ఏ మనుషుల మీద నీట్నెస్ ఉండేది లేదా? చూడు అట్లా పట్టుకొని తెచ్చాడు అమ్మ జీతం ఏ ఆ పక్కన ఏ నీటి చేసి బయటరా బల్ల గలీజ్ చేసి లోపల బాగా క్లీన్ చేసావా? స్మెల్ రాకుండా కొట్టు. ఏ సైలెంట్ ఉండు. శివ క్లీన్ చేసావా? మళ్ళా గొబ్బోడా శివ క్లీన్ చేసావా? మళ్ళా గొబ్బోడా మళ్ళా ఏమైంది? నువ్వు చేసేది తప్పు కాదు. అబ్బా ఇది ఉంది గలీజ్ అంటింది. ఏ ఆ డబ్బులు పడేసుకున్నావు చూడు. ఇక్కడ చూడు తిక్కనా డబ్బులు చూడు. నాకు తెలిసి నీ డబ్బులు మొత్తం డబ్బులు తీసుకోరా. డబ్బులు తీసుకోపాడు ఉన్నాయి కదా పోతాయా లోపలికి. శివ ప్లేట్ క్లీన్ చేసావా? ఏ ముక్కు మూసుకున్నావా? నువ్వురా నువ్వు చూద్దురావు సార్ లేదురా చెప్తా కదా ఉండు వీని ఒక్క నిమిషం ఉండు నిమిషం అటు చూడు వాడిని వన్ పట్టేస్తా పట్టుకోరు కొట్టుకుంటా రా లోపల ఇద్దరు కొట్టుకుంటారా రే? తీతి తీతి కొట్టుకుంటారా? తీ 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 దాంట్లో పొల్లాడి దాంట్లో పొల్లాడిచ్చే కిందకి గలీజు ఎట్లున్నావు? నాకు అంటించడం నీకు పామిస్ చూడు. వాడు చూడు ఎట్లా పొలాడుతున్నాడు. నా వసంగా లోపర్ నా కొడక
కంపు శివ రాసు నీకే ఇడ్లీ భలే ఉన్నావు. శివ క్లీన్ చేసేవా మరి నువ్వు వస్తావా? అయిపోయి ఇంకోసారి మోషన్ టాబ్లెట్ వేస్తావా? చేస్తావు శివ నందుని కుందే వాడి చేతిలో. వాడు మామూలుడు కాదు అసలే, నీకు పొరలాడిస్తాడేమో. చెప్పా కదా. సూపర్ పో. అసలు ఏందనుకుంటున్నారు అది అట్లా బాగుంటున్నారు? ఏందనుకుంటున్నారు అట్లా? ఏదో హోలీ అనుకున్నారు. శివ నాకంతా చేస్తావు కదరా. అయిపోవాలి శివ అది హోలీ అనుకుంటారా రేంద్ర? నాకు నీ జీవితంలో కొంపు అమ్మా నాయన కాదు నోట్లో తింటానమేం రా అంత కలిసి. ఏం రా రాండ్రా ఇంత గలీజ్గా అవుతున్నావు? అంటే ఏమనవా? ఇంకా అయిపోయింది. నోట్లో నుంచి వస్తే నోట్లో పోతుంది. నోట్లో మాట రాదు. శివ క్లీన్ చేస్తానావా? నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. పాప క్లీన్ చేస్తాడేమో. చెత్త క్లీన్ చేస్తా. క్లీన్ చేయరా? శివ క్లీన్ చేయ గణేష్. ఎందుకంటే పాపం దాంట్లో క్లీన్ చేస్తా చెప్తాను. ఇదిగోండి అమ్మ చూడుమా, బాత్రూమ్ అంతా ఎంత గలీజ్ చేసినాడో శివ. అసలు మా చూడుమా ఎట్లా చండాలం చేసినాడు వాష్రూమ్. ఎట్లా చండాలం చేసినాడు వాష్రూమ్ నీడు. పెద్ద ప్లాన్ పెడతాం అదేమనగా ఏర్పాటు చేస్తా. తెలియదా కొడుతున్నా గడ్డి తింటున్నావా? అది గడ్డ తిన్నాను అందుకే అలా చేయాలి. చూడుమా బేస్ తింటున్నావా? నిమ్మి రే శివ, ఎవడు క్లీన్ చేసేకి రాడ్రా. బుద్ధున్నాడు ఎవడు రాడ్రా. మళ్ళీ ఇంత పచ్చ కూర్చున్నాం రాదే లోపల కూడా ఏం తిని తెచ్చినావు మళ్ళా. మళ్ళీ ఇంత పచ్చ కూర్చున్నాం రాదే లోపల కూడా ఏం తిని తెచ్చినావు మళ్ళా. పందులను మేము జంతువులు, నువ్వు మనిషివే ఫస్ట్ ఏదో అలవాటు చేస్తే క్లీన్ చేయరా వందిస్తా నీకు. మళ్ళీ వస్తుందా ఎల్లు క్లీన్ చేస్తాడు. మాట్లాడుతున్నాను కొట్టుకుంటున్నారు. నేను చూడండి ఎట్లా స్వెట్ వచ్చేసింది మొత్తం. వాళ్ళు డోర్ వేసేసుకున్నారు, తీసేకి కూడా కాదు. వచ్చిన తర్వాత ఎట్లా ఏమి అనేది చూపిస్తా. A few minutes later. నువ్వు ఈ మీట్లో ఎట్లా నేర్పించింది? వీడియో చేస్తున్నావు ఎట్లా బజార్ పోయి నా కొడుకులతో వచ్చి బాత్రూమ్ అంతా వాడుకున్నా కొడుకులు పరిమాణాలు అందువల్ల మధ్యలో మళ్ళా
కంపురాశిగా కంపురాశిగా అరుస్తున్నావు అమ్మ చూస్తుంది. ఏం చేస్తారా? ఏం చేస్తావు నువ్వు? ఎక్కువ మాట్లాడారు రాదు బయట ఎప్పుడైనా మళ్ళా ఉంటే పో వాడే క్లీన్ చేస్తాడు. నా బతుకు మళ్ళీ ఇట్లా అక్క ఇంట్లోకి రాను ఒక రాడు కూడా వాడు బయట ఉంటాడు. ఇట్లా ఎవరు మీరు ఇట్లా ఎవరు మీరు స్మెల్ వచ్చేస్తున్నారు కాడా? శివా, నీకు స్మెల్ శివా? నీకు ఎల్లకి శివా? స్మెల్ వచ్చేది నీకు? స్మెల్ వచ్చేది నీకు? మరి యా నేర్పించాలంటే బాత్రూమ్ ఎట్లా వాడైతే రాసుకెళ్ళి నా కొడుక స్టూప్ పెట్టాలో నువ్వు ఎల్లకరా శివా? నేను కందికోకు నేను పందికోకు ఏమన్నా తేడా సంబంధమా? అక్క స్మెల్ కొడుతుంది అక్క. సాగు నాను నా కొడుకు సాగు నాను నా కొడుకు నీ నోట్లకి ఎప్పుడో కానీ మళ్ళీ నేను చేస్తా నీకు మళ్ళా దీని బదులు జీగన్స్ తొట్టే బెటర్ బాబు. ఇంత గలీజ్ శివ అయితే రాను. దారం నంది కాదు. నువ్వు ఎన్ని రోజులు అన్నారు హాస్పిటల్లో డాక్టర్? చూడు అదొక పెద్ద దరిద్రం వాడి పక్కన నీ నుంచి వాడు వచ్చినా పక్కన నించున్నాడు. ఇక ఇప్పుడు నీ పక్క వచ్చాడు చూడు, దరిద్రమేమో. పక్క వచ్చాడు చూడు, దరిద్రమేమో. రే 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 ఆ ముఖమంతా అంటుకుంది, చెవ్వంతా. అసలు నీకు ఏమన్నా అంత ఇష్టమా ఏంటి గలీజ్ అంటే? నువ్వు చెత్త మరా ఏమైనా స్వీట్ ఏమైనా వయసు నువ్వు చెత్త మరా ఏమైనా స్వీట్ ఏమైనా వయసు బాబాయ్ లేనాయనా అమ్మ ఆడు చూడు పోయినాడు. అమ్మ అయిపోయి గలీజ్ క్లీన్ చేసుకో. ఏం చేస్తాం?